హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది వివో నుంచి రాబోతున్న పవర్ఫుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వివో X200T. డిజైన్, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. వివో X200T ఫోన్ 2026 జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదట్లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రైస్ ఇండియాలో దాదాపు 50,000 నుంచి 60,000 మధ్య ఉండొచ్చు. డిజైన్ మరియు డిస్ప్లే చూస్తే ఇది వివో X300 లాగా ఉండొచ్చు. ఈ ఫోన్లో 6.67 ఇంచ్ 1.5K అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్ ఉంటుంది. అంటే వీడియోస్ చూడటానికి, గేమింగ్కి చాలా స్మూత్ మరియు ప్రీమియం ఎక్స్పీరియన్స్ వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే వివో X200Tలో మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ప్లస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్తో హెవీ గేమింగ్, ఫాస్ట్ మల్టీటాస్కింగ్, AI ఫీచర్స్ అన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. గేమింగ్ కోసం కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. కెమెరా చూస్తే ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్ మరియు వీడియో కాల్స్ కి సూపర్. ఫోటోగ్రఫీ, జూమ్, వీడియో స్టాబిలైజేషన్ అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ బ్యాటరీ, ఈ ఫోన్లో 6200 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. 40W వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఫుల్ డే కంటే ఎక్కువ బ్యాకప్ వస్తుంది. వివో X200Tలో ఇంకొన్ని ఫీచర్స్ చూస్తే ఇందులో ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ సెన్సార్, IP68 మరియు IP69 రేటింగ్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికొస్తే ఈ ఫోన్ Android 16 Origin OS 6తో వస్తుంది. 5 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి అని కంపెనీ చెబుతుంది. మొత్తానికి ఫ్రెండ్స్, వివో X200T ఒక పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్, ఫ్లాగ్షిప్ కెమెరా, బిగ్ బ్యాటరీ, ప్రీమియం డిజైన్ అన్నీ కలిపిన ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. అవి మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి.